హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఫార్మా యూట్యూబ్ ఛానల్. రోజుకు ఒక మందు 2 నిమిషాల్లో పూర్తి సమాచారం సిరీస్కి స్వాగతం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసే మెడిసిన్ వచ్చేసి పారాసిటమాల్. పారాసిటమాల్ గురించి అందరూ తెలిసిన విషయం ఏంటంటే, పారాసిటమాల్ అనేది మనం ఫీవర్ మాత్రం యూజ్ చేస్తాం అందరూ తెలుసు. కానీ పారాసిటమాల్ అనేది మనం 2 టైప్స్ యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి అనాల్జిసిక్, నెక్స్ట్ వచ్చేసి యాంటీబయాటిక్. అనాలిసిక్ అంటే ఏమిటంటే మన బాడీలో ఉన్న పెయిన్స్ తగ్గిస్తుంది, దీన్ని అనాలిసిక్ అంటారు. యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే మన బాడీలో టెంపరేచర్ తగ్గించడాన్ని యాంటీపైరెటిక్ అంటారు. సో ఈ విధంగా పారాసిటమాల్ టాబ్లెట్ మనము 2 టైప్స్ తీసుకుంటాము. సో డైలీ మనం పారాసిటమాల్ ఎలా తీసుకోవాలంటే, అడల్ట్ వచ్చేసి 500 మిల్లీగ్రామ్ నుంచి 1000 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే డైలీ 4 మిల్లీగ్రామ్ మించకూడదు. మనకు పారాసిటమాల్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, పారాసిటమాల్ తీసుకోవడం వల్ల మన లివర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మన లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. పారాసిటమాల్ ఎక్కువ తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్, స్టొమక్ పెయిన్, వామిటింగ్ ఉంటాయి. ఇది ఎక్కువగా యూజ్ చేస్తారంటే జలుబుకి, తలనొప్పికి, నొప్పులకి, మలేరియా, వైరల్ ఫీవర్కి ఈ పారాసిటమాల్ కామన్గా మనం యూజ్ చేస్తాము. అది ఎలా తీసుకుంటామంటే డాక్టర్ సార్తో పారాసిటమాల్ టాబ్లెట్ వాడతాము. ఈ పారాసిటమాల్ అది యాంటీబయాటిక్ అయితే కాదు, ఇది బ్యాక్టీరియల్ కూడా తగ్గించదు. ఇది ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ పాలతో అన్నా లేదా ఫుడ్ తిన్న తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే వాటర్తో తీసుకోవాలి. కానీ ఆల్కహాల్తో మాత్రం తీసుకోకూడదు. డైలీ 4 మిల్లీగ్రామ్ మించకుండా ఉండాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఆరోగ్యమే మహాభాగ్యం.